మకర రాశి వారికి తృతీయంలో శని శుక్ర బుధులు కాంబినేషన్ అండి. ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు వీళ్ళని వ్యతిరేకించిన వాళ్ళు సహకరించడం, ఇప్పటి వరకు వీళ్ళకి ఆస్తి తగాదాలున్నా అవి ఒక కొలిక్కి రావటం, ఇప్పటి వరకు వీళ్ళకి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అంటే ఒక ఇండివిజువాలిటీని క్రియేట్ చేసుకునే అవకాశం వీళ్ళకు ఉంటుంది. అది ఇప్పుడు అట్లా ఉండదు. వీళ్ళని కావాలని కోరుకునేవారు ఎక్కువగా వస్తుంటారు. ఇప్పుడు వీళ్ళొక సలహాలు కానీ సూచనలు కానీ వీళ్ళకు ఒక మంచిదైనట్టు బాట అంటే వే అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది, ఒక దారి అనేది. ఇక్కడ అంటే ఇప్పటివరకు ముళ్ళ బాటలో ఉన్నారు వీళ్ళు, ఒక పూల బాటగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంచుకునే మార్గాన్ని మాత్రం ఎంచుకోవాలి. మళ్ళీ మళ్ళీ పూల బాట నుంచి ముళ్ళ బాటకి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పటివరకు ఇప్పుడే కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటిదాకా అనుభవించారు బాగా, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, కానీ మళ్ళీ మంచి కానీ చెడు కానీ ఒక డైలమా సృష్టించే వైజంక్షన్ లాగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ. దీన్ని మాత్రం సెలెక్ట్ చేసుకొని వెళ్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అంటే దాదాపు వీళ్ళకి 80% మంచి ఫలితాలు ఉంటాయి, ఒక 20% అశుభ ఫలితాలు ఉంటాయి. కారణం ఏంటి అంటే ఇక్కడ కూడా అశుభ ఫలితాలకు కారణము ఈ రాహు ద్వితీయంలోకి వస్తున్నాడు వీళ్ళకి తర్వాత కాలంలో. అప్పుడు ధనానికి సంబంధించి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళని కొంతవరకు మనవాళ్ళు అనుకున్న వాళ్ళు కొన్ని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అదొక్క సూచన వీళ్ళకి రాబోయే కాలంలో చూసుకోవాలి. మిగతా అన్ని విషయాలు బాగుంటాయి. మకర రాశికి కాంబినేషన్ కావచ్చు, శని యోగప్రదంగా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. తృతీయ స్థానంలోకి వెళ్ళి కూడా రాబోయేటువంటి శని సంచారం చూస్తే కనుక